సమస్త విద్య సంయుక్తానాం తాపస అగ్నిహోత్ర యాగ సక్రియ సిద్ధ్యర్థం నా చేత నువ్వు చేయించుకుంటావంటే ఈ జన్మకి ధన్యుని తల్లి అని చెప్పిన మనస వాచ కర్మణ ఆ యొక్క లలితామ్మవారిని విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి నీకు జీవితాంతం రుణపడి ఉంటాను తండ్రి. ఈ యొక్క మహద్భాగ్యాన్ని ఈ మంత్రం వినేటువంటి అదృష్టాన్ని ఈ పూజలో పాల్గొనేటువంటి అదృష్టాన్ని నాకు కల్పించావు కాబట్టి చక్కగా వైదిక కార్యక్రమం చేసేటువంటి ఫలితాన్ని నా యొక్క జీవితంలో వేయి తండ్రి అని చెప్పని ఆ యొక్క భాగత్వేన శ్రీచక్రంత ప్రతిష్టాపన పూర్వక శ్రీచక్రాచారత్వేన మహాగణాది పూజాం కరిష్యే. ఆ శ్రీచక్రం అమ్మవారి దగ్గర ప్రతిష్టాపన చేస్తే మన యొక్క గ్రామంలో సంకల్పంలో చెప్పించాను అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మనం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి కాబట్టి ఒక్కసారి మొత్తం ఈ గ్రామం అందరి తరఫున మీరు ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా బాధ్యత నేను వహిస్తున్నానని భావించి ఒక్కసారి ఆ పళ్ళని తీసుకొని విజ్ఞాపన అవధార్య మయ సమర్పితాం ఇమాం పరిషతు దక్షిణాం యథోక్త దక్షిణాం ఇవ స్వీకృత్య సంకల్ప ముహూర్తస్య ఐశ్వర్యం యత్ప్రసాదేన సౌభాగ్యారోగ్య సంపదః ఆ యొక్క మొత్తం 64 మంది దేవతలు ఇక్కడ ఆవాహన చేస్తాం. అలాగే ఇంకా చాలా మంది కాబట్టి ఇప్పుడు అమ్మవారు 8వ నెల దాకా వచ్చిందంటే సుమారు ఒక గడియలోకి వచ్చేసాం మన ముహూర్తానికి. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇప్పుడు 8వ నెలలో ఉన్నట్టు అలాగే చుట్టూరా అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి అద్దం పెడతారనమాట. అంటే ప్రధానంగా చేసేదానికి చుట్టూరా మొత్తం 16 అద్దాలు, వాటికి సంబంధించినటువంటి దువ్వెనలు, కాటికలు, బొట్లు, అలాగే కత్తులు, కటారులు, చాకులు ఇంకా చాలా పెడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రధానంగా మనం సత్యస్కాలం చేస్తున్నాం యథాశక్తిగా అన్ని ఏది మానకుండా. అంటే మీకేం లలితాపరా భట్టారికా మాతాకి సేవే మహాకాళికా మాతా మహారాజ్ఞికి
అహం రుద్రేమిర్ వసూభిశ్చరామి ఆవాదిత్య మృత విశ్వదేవైని. ఆ రుద్రుడికి త్రినేత్రం ఇచ్చింది ఆవిడే, ఆ విష్ణుమూర్తికి శంఖచక్రం ఇచ్చింది ఆవిడే, బ్రహ్మదేవుడికి వేదమంత్రం ఇచ్చింది ఆవిడే వేదమాత. అన్ని రకాలుగా అలాగే ఇంద్రుడు వజ్రాలు ఇచ్చింది ఆవిడే. ఒక మాటలో చెప్పాలంటే సిద్ధిదాయి అనుకోవచ్చు. కాబట్టి దేవ్యాయ ధర్మము అని చేస్తున్నాడు. समिधः सप्त जिह्वा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा सप्तयोनिरा प्रणस्वाघृतेन स्वाहा अग्ना विष्णु सजोष क्षेमावर्धन्तु भाङ्गिरः जुम्नैर्वाजैर्भिरागतम् प्रियतिष्ठ मे प्रतिष्ठ मे धीतिष्ठ मे कविष्ठ मे स्मरष्ट मे श्लोकष्ट मे ज्योतिष्ठ मे सुष्ट मे प्राणष्ट मे वानष्ट मे ज्ञानष्ट मे सुष्ट मे नित्यष्ट मे मानिष्ट मे मानिष्ट मे चक्षुष्ट मे श्रोत्रष्ट मे बुद्धिबलं
సత్యవతో అగత్యవతో ఓం కోరిక ధార్మికమైనటువంటిది అయితే సత్యమైనటువంటిది అయితే అది నెరవేరాలి అనేటువంటిది ఇదే ఇక్కడ మాట సంస్కృతంలో ఒక ఆశీర్వచనంలో చెప్పడం తీసుకోవాలి. చక్కగా నమస్కారం చేసుకుని ఒకసారి అలా అనుకుని వర్ధయస్త ధనవస్తనవావర్ధయస్త సత్యావర్ధయస్త ధనవస్తనవో వర్ధయస్త పరిశ్రమేషు జన్మనామృతంగా శుభలాభ కోటిగా వక్రాప్తిరస్తు నిరంతరం ధర్మాచరణయోగ్యత పరిస్థిరస్తు ఆధ్యాత్మిక చందనాప్రాప్తిరస్తు యజమానస్య త్రిచక్రయంత్రం ప్రతిష్టాపన సంపూర్ణ సత్ఫలిసిద్ధిరస్తు తథాస్తు బ్రాహ్మణముఖేన వేదాశీర్వచన ప్రతిసిద్ధిరస్తు తథాస్తు. బృహస్పతిమింద్రం దానాయ చోదయాత్ ఆదిత్యాన్ విష్ణుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం దేవస్య ప్రసవే అశ్వినో మీ కొట్టుకోండి అశ్వినో ఉష్ణాభ్యాగం నరస్పత్యే వాచో యంద్రేణాగ్నే స్వా సామ్రాజ్యేన విద్యామేంద్రస్య బృహస్పతే స్వా సామ్రాజ్యేన